వెల్కమ్ టు వార్త. నేను దేవా. అసెంబ్లీ రెండవ రోజు ప్రారంభం కాగానే అటువైపు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు అయితేనేమి, అంటే అసెంబ్లీలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కేవలం అధికారానికే పట్టం కడుతున్నారని అయితే మాత్రం ఆరోపించి మరీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి గన్ పార్క్ వరకు అయితే మాత్రం నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, అటువైపు నుంచి మీరేమో కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటున్నారు, మరోవైపు హరీష్ రావు మాత్రం ఉన్న వాళ్ళకే స్పీకర్ అనుమతి ఇవ్వట్లేదు, అంటే మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా మైక్ కట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కేవలం హరీష్ రావు గారి యొక్క ఆలోచన సభను తప్పుదోవ పట్టించాలి, సభా సమయాన్ని వృధా చేసి తెలంగాణ అభివృద్ధి పైన కానీ తెలంగాణ సమస్యలపైన చర్చ చేయకుండా వాళ్ళు 10 ఏళ్లలో అవినీతి కానీ వాళ్ళు కట్టిన ప్రాజెక్టులపైన ఎక్కడ బయటపడతాం ఉద్దేశంతోనే కేవలం సభా సమయాన్ని వృధా చేసి వాళ్ళు ఎట్లా బయటపడాలనే ఆలోచన తప్ప వేరేది కాదు. ఇవాళ హరీష్ రావుకు అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి గారిని తిట్టాలి, స్పీకర్ని తిట్టాలి, ఇదే పనిలో ఉన్నారు తప్ప ఒక ముఖ్యమంత్రి గారిని గౌరవించే కానీ స్పీకర్ని గారు అగౌరవపరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మేము చర్చ పెడతా ఉన్నాం. హరీష్ రావు గారు కానీ కేసీఆర్ కానీ మీరు 10 ఏళ్లలో కట్టిన ప్రాజెక్టులు కానీ తెలంగాణకు తీసుకొచ్చిన నదీ జలాలు కానీ వనరుల అంశంలో చర్చకు రావాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు జరిగే ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన మీరు ఎంత కట్టారు, ఎంత వ్యయం చేశారు, దానివల్ల రైతులకు ఏం మేలు జరిగిందనేది మీరు చర్చకు సిద్ధం రేపు పెడతా ఉన్నాం. మీరు రండి. 10 ఏళ్లలో ఆంధ్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మోకరిల్లి తెలంగాణ నిధులు నియామకాలను ఇవాళ దుర్వినియోగపరిచినా కూడా మీరు చేతులు ముడుచుకొని ఉన్నారు. తెలంగాణకు తీరని అన్యాయం కేసీఆర్ హయాంలో జరిగింది. అది మేము నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రండి తప్ప మేము ప్రజల పక్షాన ఉన్నాం, తెలంగాణ అభివృద్ధి పట్ల ఉన్నాం. తెలంగాణలో గోదావరి నది జలాలు కావచ్చు, కృష్ణా నది జలాల అంశం కావచ్చు, తెలంగాణ ఆంధ్ర ఆధిపత్యాన్ని మేము సహించము. తెలంగాణ వనరులు తెలంగాణకు దక్కాలనే ఆలోచన మేమున్నాము. కాబట్టి మీరు దానిపైన చర్చకు సిద్ధం. ప్రజాస్వామ్యబద్ధంగా పెట్టే చర్చకు కూడా మీరు చర్చించకుండా ఇవాళ తోకముడిచి పారిపోయే మీకు తెలంగాణ అభివృద్ధి పట్ల మీకు ఒక చిత్తశుద్ధి లేదు. హరీష్ రావు గారికి 10 ఏళ్లలో నిధులు నియామకాలు దోచుకున్నా వాళ్ళ ఆకలి తీరలేదు. ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని వాళ్ళ అక్రమాల వాళ్ళ అవినీతి కోసం కట్టుకున్నా ఇంకా వాళ్ళ ఆకలి తీరలేదు. పాలమూరు రంగారెడ్డి అంశంలో దాదాపు 10 ఏళ్ల నుంచి వాళ్ళు ఇంకా ఎందుకు పూర్తి చేయలేదు? దాదాపు 35,000 వ్యయం నుంచి దాదాపు 83,000 కోట్లకు ఎందుకు వ్యయం పోయింది? కాంట్రాక్టర్ల పేరుతో వాళ్ళ జేబులు నింపుకున్నారు. ఇవాళ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ ఇవాళ కేటీఆర్ తెలంగాణను పీల్చుక తిన్నా, తెలంగాణను దోచుక తిన్నా వాళ్ళ ఆకలి తీరకుండా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రజల కోసం తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వం పైన విష ప్రచారం చేసి అబద్ధపు చేసి వాళ్ళ కడుపు కుట్ర ఈరోజు ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఇవాళ మేము ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం కాబట్టి మాకు ఎక్కడ బండారం బయటపడుతుంది, మా అవినీతి ఎక్కడ బయటపడుతుంది అని వాళ్ళు ఈరోజు తప్పుదోవ పట్టించే జరుగుతున్నది. ముమ్మాటికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేసి తెలంగాణ 5 జిల్లాలకు 12 లక్షల ఎకరాల ఇవాళ మన సాగునీరుకు ఇవాళ అదేవిధంగా 1226 గ్రామాలకు తాగునీరు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికోసం ప్రణాళిక చేసి గత ప్రభుత్వ వైఫల్యాలను అవినీతి అక్రమాలను బయటపెడుతూ ఇవాళ మేము రైతుల పక్షాన ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం ఉంది. థ్యాంక్ యూ. అంటే సీఎం హోదాలో ఉండి కేసీఆర్ హరీష్ రావును ఉరి తీసినా తప్పలేదు అనడానికి మాత్రం అటువైపు కవిత అయితే మాత్రం తీవ్రంగా ఆరోపిస్తుంది. అంటే వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు చేసిన అవినీతి తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. సాగునీరు అంశంలో తీరని అన్యాయం చేసి దాదాపు 10 ఏళ్ల పాటు లక్షల కోట్లు దోచుక తిన్నారనే అంశం పైన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. వాళ్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు రండి అసెంబ్లీకి, అసెంబ్లీలో మాట్లాడదాం. 4 కోట్ల మంది ప్రజలు అసెంబ్లీ వైపు చూస్తూ ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రండి. మేము ప్రతిపక్షం ఉండాలని కోరుకునే వాళ్ళం, కేసీఆర్ అనుభవాలను కోరుకునే వాళ్ళం, ఆయన విజ్ఞప్తులు కోరుకునే వాళ్ళం. కాది ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విజ్ఞప్తులు తప్పుదోవ పట్టించి సభా సమయాన్ని తప్పుదోవ పట్టించి సభకు రాకుండా ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రం పని అభివృద్ధి పైన విష ప్రచారం చేస్తున్నారు. దాన్ని మేము సహించమని కూడా కోరుతున్నాం. అంటే ఉరి తీయాలన్న ఆలోచన ఉన్నప్పుడు, అంటే అంత అవినీతి జరిగినప్పుడు స్వయంగా తనే వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఎట్లా చూడొచ్చు అంటారు? ఒక ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి గౌరవం సంస్కారం అది. పెద్దల్ని గౌరవించాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఒక వయసులో పెద్దవాడు కాబట్టి పోయి గౌరవించుకున్నాం. సమస్యలు వేరు, ఎజెండా వేరు. మనిషిని గౌరవించుకోవాలనే సంస్కారం ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి దగ్గరికి వెళ్ళి గౌరవించుకున్నాడు. ఇది మా సంస్కారం. ఫైనల్గా హరీష్ రావుకి కేటీఆర్కి ఏమని చెప్తారు? ఈ పాలమూరు హరీష్ రావుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, హరీష్ రావు అది నోరా లేకపోతే మూసి మురుక అనేది అర్థం కావట్లేదు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రండి, చర్చలో పెడతాం. మా ముఖ్యమంత్రి గారు మంత్రులు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మేము దానిపైన ప్రాజెక్టు పైన చర్చ పెడుతున్నాం. రండి, మీ మామని తోలుకొని వస్తావా, బామ్మర్దిని తోలుకొని వస్తావా, హరీష్ రావు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చూశారు కదా, హరీష్ రావు అయితే మాత్రం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అయితే మాత్రం ఆ కంపల్సరీ చర్చకు హాజరు కావాలని, అంటే తమ ఒక వాదనలు వినిపించాలని అయితే మాత్రం టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.